సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీస్‌కి ల్యాప్‌టాప్ ఎదురకుండా ఎంతో ఫ్యాషన్‌గా, స్టైల్‌గా, మంచి చిరునవ్వుతో కూర్చునే సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీసు, ఇంజినీర్సు ల్యాప్‌టాప్ వెనకాల ఎన్నిటికన్నిటి గాథలున్నాయో అందరికీ తెలిసిందే ఈ మధ్య కాలంలో. టైమింగ్స్‌లు, వర్కు ఎప్పుడు స్టార్ట్ అవుతుందో తెలీదు, ఎప్పుడు ఎండ్ అవుతుందో తెలీదు. ఎప్పుడు ఎవరిని ఉద్యోగాల్లో ఉంచుతారో తెలీదు, ఎవరిని తీసేస్తారో తెలీదు. అనవసరంగా టెన్షన్స్‌తో నిండిపోతున్నారు. నిన్న కాక మొన్న కూడా ఒక బ్రదరు ఆఫీస్ టెన్షన్స్ భరించలేక పెళ్ళై సంవత్సరం. భార్య సంక్రాంతి పండగకి వెళ్ళిందిట. తిరిగి రాలేదు. ఒత్తిడి భార్యకి చెప్పాడు. అంతే ఇంటికొచ్చాడు. ఊరేసుకున్నాడు. సూసైడ్ చేసుకున్నాడు. ఎంత అందంగా ఉన్నాడో పిల్లాడు అసల. అంటే ఒక సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీస్‌కి గూడా పని భారాలు, పని ఒత్తిళ్ళు ఎక్కువైపోవడం. ఇదివరకు రోజుల్లో సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీస్ అంటే చక్కగా కింద ఫుడ్ కోర్ట్ ఉంటుంది. మంచిగా ల్యాప్‌టాప్ బ్యాగ్ తగిలిచ్చేసుకొని క్యాబ్ వస్తుంది. ఎక్కేసేసి ఆ పని లోపలికెళ్ళిపోయి కంప్యూటర్ మీద టిక్ టిక్ అని 4 పనులు చేసేస్తే అయిపోతుందని జనాల్లో చాలా అపోహలున్నాయి. అలాంటి అపోహలన్నీ తొలగించేసి ఇప్పుడు వాళ్ళు మేము ఈ టెన్షన్‌ని భరించలేకపోతున్నాం. మాకు తోడు ఏఐ ఒకటొచ్చింది. దానివల్ల మా ఉద్యోగాలు పోతున్నాయి. మేము భరించలేకపోతున్నాం. పని టైమింగ్స్‌లో కూడా 12 గంటలు, 14 గంటలు, 16 గంటలు అలా పనిచేయాల్సిన పరిస్థితి వస్తుంది. వారంలో 48 గంటలు పనిచేయాలైతే అంతకంటే మించి, మించి, మించి పని చేయాల్సొస్తుంది. ఈ టెన్షన్ మర్చిపోతున్నాం. పొద్దున్నే లేవంగానే లాగిన్ అయ్యి అర్ధరాత్రి తెల్లవారుజామునకి కోడింగ్‌లోకి వెళ్ళిపోవాల్సొస్తుంది అని చెప్తున్నారు. అంతేకాకుండా సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీస్ విషయంలో ఎన్నో, ఎన్నో మాటలు ఈ మధ్య కాలంలో మనం వింటున్నాం. గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఒకళ్ళు లేతే ప్రైవేట్ కంపెనీల్లో అంటే మామూలు ప్రైవేట్ ఉద్యోగాలు చేసుకునే వాళ్ళే బూతులు మాట్లాడుకుంటారు, తిట్టుకుంటారు. ప్రైవేట్ ఉద్యోగాలు, సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలంటే చాలా డిగ్నిఫైడ్‌గా, చాలా గొప్పగా ఉంటాయనుకున్నాం. కానీ ఇప్పుడు ఇవన్నీ కాదు అని ఒక శ్రీధర్ అనే ఆయన ఒక సాఫ్ట్‌వేర్ ఎంప్లాయ్. ఆయన ఏఐలో కూడా చాలా సీనియర్‌ట. 40 సంవత్సరాల నుంచి ఆయనకి దీని మీద అవగాహన ఎక్కువుంది. 30, 35 ఏళ్ల నుంచి అవగాహన ఎక్కువుంది. సీనియర్ సాఫ్ట్‌వేర్ అయినా. ఆయన టీమ్ మేనేజరు వెంకటేష్ అని ఆయన బెంగుళూరు నుంచి ఈయన కంప్లెయింట్లు పెట్టాట. ఏమని అంటే, నాకు వర్క్ ఎక్కువవుతుంది, లోడ్ ఎక్కువవుతుంది, నాకు ఆరోగ్యం బాగుండట్లేదని రెస్ట్ తీసుకుని డాక్టర్ సర్టిఫికెట్లు పెట్టినా ఇవన్నీ ఫేకు. నువ్వెందుకని రావంటే వాళ్ళ పై అధికారులకి ఆయన లెటర్ రాసి నా టైమింగ్స్ ఇవ్వండి, ఇలా చేస్తున్నాను. నేను ఉప్పల్ నుంచి రావాలి ఆఫీస్ కంటే నాకు క్యాబ్‌కి రూ. 2000 అవుతుంది. క్యాబ్ కూడా నాకు వాళ్ళు ఏర్పాటు చేయట్లేదు అని చెప్పి ఇలా కంపెనీలో జరుగుతున్న వాటి గురించి ఆయన పై అధికారులకి దృష్టికి తీసుకెళ్ళాడు, కంపెనీ దృష్టికి. అలా పెడతావా నువ్వు అని చెప్పి బెంగుళూరుకి సంబంధించి వెంకటేష్ అని ఆయన ఈయన మీద కక్ష కట్టి నువ్వు మర్యాదగా తీసుకో లేకపోతే నిన్ను చంపుతాం, నిన్ను అలా చేస్తాం, ఇలా చేస్తామని చెప్పి బెదిరిస్తున్నట్ట. ఇప్పుడు ఆయన పోలీస్ కంప్లైంట్ ఇవ్వడానికి కూడా శ్రీధరు రెడీగా ఉన్నట్ట. చెప్పేది ఏంటి అంటే, ఏదో గవర్నమెంట్ ఉద్యోగస్తులు, మామూలు ఉద్యోగస్తులు అయితే ఇలాంటి కష్టాలన్నీ ఎదుర్కొంటున్నారు. సాఫ్ట్‌వేర్‌లు అంటే నీట్‌గా, డిగ్నిటీగా, చక్కగా సార్ సార్ అనుకుంటూ లేకపోతే పేర్లు పెట్టి పిలుచుకుంటూనో ఎంతో డిగ్నిటీగా ఉంటున్న వ్యవహారాన్ని కూడా చెడగొడుతున్నారు. పని ఒత్తిడి, పని భారం ఎక్కువైపోవడం, ఈఎంఐలు ఎక్కువ. అప్పటికప్పుడు ఉద్యోగాలు మానేస్తే ఏమవుతుందని లేడీస్‌కి కూడా మనం మానేస్తే వెనకాల హస్బెండ్ ఉన్నాడని కూడా లేకుండా వాళ్ళు కూడా విపరీతమైన టెన్షన్ తీసుకుంటున్నారు. చూడండి, అందరికి నేను ఒకటి చెప్తున్నాను సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీస్‌కి. కరోనా అప్పుడు మనందరం ఎలా బతికామండి? 10,000 బతికాం మనందరం. కరెంటు బిల్లులు కూడా ఎక్కువ రాలా, ఏ జబ్బులు రాలా, ఏ రోగాలు లేవు. హాయిగా హ్యాపీగా పడుకున్నాం. శుభ్రంగా డీమార్ట్‌కి వెళ్ళాం, సరుకులు తెచ్చుకున్నాం, ఇంట్లో పడేసుకున్నాం, శుభ్రంగా ఉన్నాం. డబ్బు సంపాదించి డబ్బు వెనకాల పరిగెడుతున్న కొద్దీ డబ్బు పరిగెడుతూ ఉంటుంది. మనం పరిగెడతాం, మన ఆరోగ్యాలు నాశనం అయిపోతుంటాయి. స్టాప్ చేయండి. పొలాలు ఉన్నవాళ్ళు పొలాలు చూసుకోండి, ఆస్తులు ఉన్నవాళ్ళు చెప్పడం తేలిక అనొద్దు మీరు. చచ్చిపోవడం చాలా పిరికితనం అంట నేను. అందరూ అంటారు ధైర్యం ఉన్నవాడు చనిపోతాడు, ధైర్యం ఉన్నవాడే చావగలడని. నేనైతే పిరికివాడే చచ్చిపోతున్నాడు అని చెప్తాను. కరెక్టే. నీకు 1 ఇయర్ అయ్యి పెళ్ళయ్యి భార్య ఏమవుతుందని ఆలోచించాల. ఎంతో భవిష్యత్తున్న నువ్వు బాగుండాలని చెప్పి నిన్ను చదివించిన తల్లిదండ్రుల గురించి నువ్వు ఆలోచించట్లా. ఈ సాఫ్ట్‌వేర్ ఉద్యోగం ఒకటే నీకు గొప్ప అనుకుంటున్నావు కానీ, నీ వెనకాల పొలాలో, ఆస్తులో ఏమీ లేకపోయినా రోడ్డు మీద పానీపూరి పెట్టుకున్నవాడు కూడా బతికేస్తున్నాడు దర్జాగా. వాడికున్న హ్యాపీనెస్ కూడా మీకు సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీస్‌కి గాని లేకపోతే ఇంకో ఎంప్లాయీకి గాని లేకుండా పోతుంది. బజ్జీల బండి పెట్టుకున్నవాడు కూడా బతుకుతున్నాడు. ఎప్పుడు పరువు, ప్రతిష్ట లేకపోతే వాడేమనుకుంటాడు, వీడేమనుకుంటాడని ఆలోచించే వాళ్ళే సూసైడ్‌లు చేసుకుంటారు. ఎవడి గురించో నీకెందుకు? మీ అమ్మ, నాన్న నువ్వు చచ్చిపోతే ఏమనుకుంటారో ఆలోచించాలి. నీ భార్య గాని, నీ పిల్లలు గాని, నీ భర్త గాని నువ్వు లేకపోతే ఎలా బాధపడతారో దాని గురించి ఆలోచించాలి. సమాజం గురించి ఆలోచించాల్సిన అవసరం మనకేంటండి? సమాజం ఎటుపోతే మనకేంటి?
సమాజంలో మన్నెవడో వెలుతూ చూపిస్తాడని చెప్పి మనం బాధపడుతూ ఊరేసుకోవాల్సిన అవసరం మనకేంటి? సమాజం ఎన్ని రోజులు మాట్లాడుతుంది? ఒక రోజు మాట్లాడుతుంది, 2 రోజులు మాట్లాడుతుంది, 3 రోజులు మాట్లాడుతుంది. కానీ జీవితాంతం నువ్వు చేసే పనులకి మీ అమ్మా, నాన్న వాళ్ళు చచ్చేదాకా నువ్వేసిన మచ్చ అలాగే ఉండిపోతుంది. కొడుకు లేడన్న బాధ ఆ పెద్ద వయసులో ఎంతమందికి ఇబ్బంది కలిగిస్తుందో తెలుసా ఎవరికైనా? ఆఖరికి మనం ఈ రోజుల్లో ఎకరం పొలంలో కూరగాయలు పండించుకున్నవాడు కూడా హ్యాపీగా ఉన్నాడు. ఉద్యోగంపై ఊరొచ్చావేంట్రా అని ఎవడు అడగాల్సిన అవసరం ఎవడికి లేదు. వాడికేం ఉద్యోగం ఉంది అడిగేవాడికి? చెప్పండి. ఎప్పుడైనా నువ్వు నిన్ను క్వెషన్ చేసేవాడిని నువ్వు 4 వేళ్లతో క్వెషన్ చేసావనుకో మూసుకుని కూర్చుంటారు. నిన్ను ఒక్కడు క్వెషన్ చేస్తే నువ్వు వెంటనే ఉరితాడేసుకుంటే మొత్తం సమాజం అంతా ప్రపంచం అంతా నిన్ను క్వెషన్ చేస్తుంది. నిన్ను ఒక్కడు మాట్లాడంగానే నువ్వు 4 వేళ్ళు చూపించి మాట్లాడావనుకో నోర్లు మూసుకుని ఉంటారు ప్రతి ఒక్కడు. అంతేగాని ఈ చిన్న చిన్న వాటికి 1 ఇయర్ అయి పెళ్ళైపోయి ఆ పెళ్ళాన్ని ఏం చేయాలి? నువ్వెలా బతుకుతావు? ఈ తల్లిదండ్రులు ఏమో వాళ్ళు చదివించినందుకు టెన్షన్స్ ఏంటి? టెన్షన్ అనిపించిన ప్రతి జాబ్ వదిలిపెట్టి పారేయండి. నేను చెప్తున్నాను. నా పిల్లలకు కూడా టెన్షను అన్నది ఏదైనా ఉంది అంటే వాళ్ళని వదిలేయమని చెప్తాను నేను. వదిలేసేయండి, హాయిగా ఉందాం. అకౌంట్లో డబ్బులు వేసుకోండి. డబ్బులు లేవా? చక్కగా రండి. ఇప్పుడు ప్రతి ఒక్కడు ఇంట్లోంచి చక్కగా హోమ్ కిచెన్ పెట్టుకుంటున్నాడు. ఇంట్లోంచే బిజినెస్లు చేసుకుంటున్నారు. ఎన్ని లేవు ప్రపంచంలో మనం బతకడానికి? ఎన్ని లేవు? ఇంట్లో ఉంటేనే ఫ్లిప్కార్ట్ వాడు, అమెజాన్ వాడు పార్సిల్ పంపిస్తున్నాడు. ఇంట్లో ప్యాకింగ్ చేసేసి మనం ఇచ్చేస్తే రోజుకు బోల్డ్ డబ్బులు ఇస్తున్నారు వాళ్ళే. గుడ్డి వాళ్ళు కుంటి వాళ్ళు బతుకుతున్నారండి. చదువుకుని మీలాంటి వాళ్ళే ఇలా తగలబడ్డారని చెప్తా నేను. చదువుకున్న వాళ్ళే దద్దమ్మలండి. ఏ చదువు సంజయ్ ఏమీ లేనివాడు ప్రపంచంలో బతికేస్తున్నాడు. అల్లారు ముద్దుగా పెంచుకుని చదివించి గొప్పవాళ్ళని చేసిన వాడే ఈ సూసైడ్లు చేసుకోవడం, సూసైడ్ అటెంప్ట్లు చేయటం, ఇంట్లో వాళ్ళని చంపేయటం, మీరు చావటం, ఇవన్నీ అధిక ఈఎంఐలు, అధికంగా ఈఎంఐలు తీసుకోవడం. సాఫ్ట్వేర్ అనగానే బండి, కారు, ఇవన్నీ ఉంటేనే మనకి రాయల్టీ అనుకుంటున్నారు మీరందరూ. ఇవి ఉంటేనే ఆడపిల్లల పెళ్ళిళ్ళ సంబంధాలు వస్తున్నాయి. ఈ ఆడపిల్లల సంబంధాలు వాళ్ళు కూడా హింసించబట్టి ఇవన్నీ కొనియాలి, ఈఎంఐలు తల మీద పెట్టుకుంటున్నారు. అసలు ఈఎంఐలు లేకుండా మనకి ఏ లోన్లు లేకుండా కరోనా టైంలో ఎంత హ్యాపీ లైఫ్ గడిపామండి అందరం. ఒక్క ఇల్లే కొనుక్కోండి. మనం పోయిన తర్వాత ఇన్ని ఇళ్ళు ఉంటాయి. ఎవడు అనుభవిస్తాడు ఎవడికి తెలుసు? ఒక్క ఇల్లే కొనుక్కోండి. దానికోసం ఆరాటపడండి. దాంతోనే స్టాప్ చేసుకోండి. అంతే. అంతేగాని అధిక బర్డెన్ పెట్టుకుని అధికంగా చేసుకోవడం వల్ల ప్రాణాల మీదకి వస్తుంది. ఆ శ్రీధర్ గారి పోరాటం కూడా సక్సెస్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే బానిసత్వంగా ఆఖరికి పనమ్మాయిలు ఎందుకండి? రోజు కూలీ పెట్టుకున్నవాడు 800 రూపాయలు జీతం. వాడికి మధ్యాహ్నం మనం బూందీ కానీ పొక్కడి కానీ ఇవ్వాలి, టీ ఇవ్వాలి, కూల్ డ్రింక్ ఇవ్వాలి. పొద్దున వాడు 9:30కి పనికి వస్తాడు. వాడి ఇంటి దగ్గర ఆటో పెట్టాలి, వాళ్ళని తీసుకురావాలి. వాళ్ళని తీసుకొచ్చిన తర్వాత వాడిని జాగ్రత్తగా చూడాలి. వాడి పని చేయకపోయినా మనం ఇది చేయలేదేంటారని 10 నిమిషాలు పడేస్తాడు. 12:30కి భోజనం చేస్తాడు. హాయిగా చెట్టు కిందకి వెళ్ళి పడుకుని మళ్ళీ 2:30, 3ంటికి పనిలోకి వస్తాడు. అర్థమవుతుందా? ఆ 4:30 అవుతుండగానే పని ముగిచ్చేస్తారు, ఇంటికి వెళ్ళిపోతారు. వాళ్ళని క్వశ్చన్ చేసేవాళ్ళు లేరేవాడు. అందరినీ పనివాళ్ళుగా మారమని చెప్పట్లేదు. నేనేం చెప్తున్నానంటే ధైర్యవంతుడికి నువ్వు కావాలి అనుకున్న వాళ్ళకి వెళ్ళి అట్లాంటి ఉద్యోగం అంటే పనులు కాదు. అలా ధైర్యంగా బతకగలిగే తెలివితేటలు ఉండాలి ఏ మనిషికైనా. అంతేగాని దేనికండి చచ్చిపోయేదానికి ఎంత పెద్ద చదువు చదువుకుంటే ఏంటి? ఏ పెద్ద పెద్ద 7 అంతస్తులు 8 అంతస్తులు ఉన్న కంపెనీలో నువ్వు ఉద్యోగం చేస్తే నీకేంటి? నువ్వే లేనప్పుడు ఇవన్నీ దేనికి చెప్పండి? ఇంత కష్టపడి తల్లిదండ్రులు పొద్దున్నే లేచి నోరు కట్టుకుని పొలాలమ్మి వాకిళ్ళమ్మి మిమ్మల్ని చదివించి ఇంత ప్రయోజకులను చేస్తే మీరు చచ్చిపోయి ఫ్యాన్లు కాలాడి పురుగుల మందు తాగి ఇవే. ఇదా? చాలా దారుణంగా ఉందండి. సాఫ్ట్వేర్లు చూస్తుంటే చాలాగా ఉంది. ఆ ల్యాప్టాప్ ఎదురకుండా కనిపించే అద్దాల మేడల్లాగా మీరు చక్కగా తయారై కూర్చుంటారు. దాని వెనకాల ల్యాప్టాప్ వెనకాల ఎన్నో కన్నీటి గాథలు. అయ్యో ఈఎంఐ పంపించాలి, వెనకాల అక్క పెళ్లి చేయాలి, అన్నయ్యకి ఏదైనా పంపించాలి, కుటుంబాన్ని ఆదుకోవాలి అని ఎన్నో కలలు కానీ వచ్చి దానికోసం మీరు బలవద్దు. శుభ్రంగా ఏదైనా ఉంది మీరు చేయాలనుకుంటే, ఏదైనా ఉంది. మీకు టాలెంట్ అనేది ప్రతి మనిషికి ఉంటే ఏదైనా చేయొచ్చండి. లేదంటూ ఏం లేదు. తెలిసిందా? మీరు ఇలాంటి యూట్యూబ్ పెట్టుకున్న ఇంట్లో బతికేస్తారు. నెలకి సునాయాసంగా నాలాగా 2 వీడియోలు చేసుకుని 3 వీడియోలు చేసుకున్న నెలకి 40,000 నుంచి 50,000 రూపాయలు ఆదాయాలు వస్తాయి మీకు. అలా కూడా బతకచ్చు మనుషులు. బతకలేకపోవడం అనేది అసలు ఏదీ లేదు. కుక్కల షాప్ పెట్టుకుని లేకపోతే కుక్కలకి పప్పీస్కి స్టిక్కుల ప్యాకెట్లు దానికి తినేవన్నీ ఫుడ్ పెట్టుకుని షాప్ పెట్టి కూర్చున్నా మీ దగ్గరికే వచ్చి సార్ కొంచెం షాప్ తీయండి సార్ అని చెప్పి అడుగుతారు. తెలిసిందా?
వెటనరీ డాక్టర్‌ని ఒకడినేసుకొని షాప్ పెట్టుకొని 2 పప్పీలకి స్టిక్కులు పెట్టుకొని ఒక షాప్ పెట్టుకుంటే, రోజు పెద్ద పెద్ద బెంజ్ కార్‌లలో మీ దగ్గరికే వస్తారు. మా పప్పీకి అపాయింట్‌మెంట్ సార్, కొంచెం అపాయింట్‌మెంట్ ఇవ్వండి సార్. మా పప్పీకి హెయిర్ కట్ చేయాలి. మా పప్పీకి గోల్డ్ తీయాలి. మా పప్పీకి ఫుడ్ కావాలి అని. బతకలేనిది ఏంటండి ప్రపంచంలో? కొబ్బరి బొండాల షాప్ పెట్టుకునైనా దర్జాగా బతకచ్చు. ఏంటిది? ఎంత గౌరవప్రదంగా ఉంటున్నారు అందరూ బయట. కష్టపడి పని చేసేవాడు, చదువుకోనివాడు బతికేస్తున్నాడు. చదువులు ఉన్నవాళ్ళే చచ్చిపోతున్నారు. నేను చెప్తున్నాను కదా! ఈ సాఫ్ట్‌వేర్‌లు అనేవి వచ్చిన తర్వాత అందరికీ అధికంగా ఈఎంఐలు, ఆశలు, కోరికలు రెట్టింపైపోయి ఎక్కడ లేని డబ్బంతా తీసుకెళ్ళి తగలేసి ఈఎంఐలకి కట్టి, ఆ లాస్ట్‌కొచ్చేసరికి ఉద్యోగాలు పోతాయంటే, బాబోయ్! ఈఎంఐ కట్టకపోతే ఎలాగా మనకి అప్పులు ఎక్కువైపోయినాయంటే, మీరు చచ్చిపోయిన తర్వాత మీ భార్య గాని, మీ అమ్మా, నాన్న గాని అవి ఎలా కడతారు? అదేదో మీరు బతికుండంగానే ఏ పొలమో, పుట్టమో లేతే ఇల్లు అమ్మేసేసి కట్టుకుంటే అందరూ కలిసి ఒక చోట ఉండొచ్చు కదా! అదే అమ్మ, భార్య చేత ఇంట్లో హోమ్ కిచెన్ స్టార్ట్ చేయించండి. మీ ఇంట్లో చేసే వంటలే చక్కగా అందరు ఇంటికొచ్చి తీసుకెళ్ళిపోతాడు స్విగ్గీ బాయ్ వచ్చి. ఎందుకు బతకలేరు? ఎవరు బతకలేరు చెప్పండి? ఎంతోమందికి భూమి మీద మనం బతకాలి అనుకుంటే ఎన్నో ఉపాయాలున్నాయి. బతికి చూపించండి. అంతేనా? ఓకేనా?